హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు మైసూర్ ఫుల్ టూర్ ప్లాన్ డీటెయిల్స్ను వివరించటం జరిగింది. 2 డేస్ మైసూర్ టూర్లో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలేమిటి, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అందుతాయి. మన తెలుగు రాష్ట్రాల నుండి మైసూర్ జంక్షన్ చేరుకోవటానికి రెగ్యులర్ ట్రైన్స్ అనేవి అందుబాటులో లేవు. వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే ప్రతి శుక్రవారం 07033 CCT మైసూర్ స్పెషల్ ట్రైన్. ఇది కాకినాడలో ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూర్ చేరుతుంది. ఇక నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే 22817 హౌరా మైసూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ విజయవాడలో ఉదయం 11:50 బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజాము 3:35 మైసూర్ జంక్షన్ చేరుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి బెంగళూరుకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. కావున ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు చేరుకొని అక్కడ నుంచి 2.5 గంటల జర్నీతో ఈజీగా మైసూర్ జంక్షన్కు చేరుకోవచ్చు. మైసూరు టూర్ డే 1లో భాగంగా ముందుగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దర్శనానికి బయలుదేరాము. మైసూరు రైల్వే స్టేషన్ నుండి మైసూరు బస్టాండ్కు షేర్డ్ ఆటోలో చేరుకోవాలి. మైసూరు బస్టాండు నుండి బస్సు నెంబర్లు 201, 201N, 201V అనే నెంబర్ గల బస్సుల ద్వారా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టెంపుల్కు ఈజీగా చేరుకోవచ్చు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం డే 1లో మధ్యాహ్నంలోపు కంప్లీట్ చేసేసుకుంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు మైసూర్ ప్యాలెస్ను విజిట్ చేయవచ్చు. బస్టాండ్ నుంచి మైసూర్ ప్యాలెస్కు దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. షేర్డ్ ఆటోలో ఈజీగా చేరుకోవచ్చు. డే 2 మొత్తం కూడా బృందావన్ గార్డెన్ సందర్శించటానికే సరిపోతుంది. మైసూరు బస్టాండ్ నుండి బృందావన్ గార్డెన్ దూరం సుమారు 23 కిలోమీటర్లు. మైసూరు బస్టాండ్ నుండి 303, 303A నెంబరు గల బస్సులు బృందావన్ గార్డెన్కు చేరతాయి. ఒక వ్యక్తి 2 డేస్లో మైసూర్ టూర్ను కంప్లీట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. అప్ అండ్ డౌన్
నాన్ ఏసీ స్లీపర్ ట్రైన్ టికెట్ కాస్ట్ సుమారు 1500 అవుతుంది. 2 డేస్‌కి కలిపి హోటల్ రూమ్స్ మరో 1500 వరకు ఖర్చవుతుంది. ఇక లోకల్‌గా 2 డేస్ తిరగటానికి బస్సుకి కానీ, ఆటోకి గానీ కలిపితే ఒక ₹500 వరకు అవుతుంది. మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ ఈచ్ వన్ ₹120. బృందావన్ గార్డెన్ ఎంట్రీ టికెట్ ఒక ₹100. ఇంకా ఇతరత్రా ఖర్చులేమన్నా ఉన్నట్లయితే ఇవన్నీ కలుపుకొని సుమారుగా ఒక ₹5000లో ఈ టూర్‌ని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. అది కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించుకుంటేనే. అలా కాకుండా టాక్సీ ద్వారా ఈ 2 డేస్ మేము విజిట్ చేస్తామంటే మరొక 3,000-4,000 వరకు ఎక్స్‌ట్రా ఖర్చవుతుంది. గమనించగలరు. ఇక రిటర్న్ జర్నీలో ముందుగా మైసూర్ జంక్షన్ నుండి బెంగుళూరు చేరుకోవాలి. అక్కడ నుండి ఈజీగా మన హోమ్ టౌన్‌కు చేరుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో చూసిన శ్రీ చాముండేశ్వరి దేవి టెంపుల్, బృందావన్ గార్డెన్స్, మైసూర్ ప్యాలెస్లకు సంబంధించిన లాంగ్ వీడియోలు ఇప్పటికే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా వీక్షించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.